హిందూ సనాతన ధర్మంలో అనేక గ్రంథాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన గ్రంథం గరుడ పురాణం. ఈ గరుడ పురాణంలో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు తాము చేసిన పనులను బట్టి ఎలాంటి శిక్షలు అనుభవిస్తారో వివరించబడింది. అంతేకాదు, మనం పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఏమేమి జరుగుతాయనే పూర్తి వివరాలు గరుడ పురాణంలో ఉన్నాయని పండితులు చెబుతున్నారు. మనం మరణించిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళుతుందనే వివరాలు కూడా పొందుపరిచారు. ఈ సందర్భంగా గరుడ పురాణం యొక్క విశిష్టత ఏంటి అనేది తెలుసుకుందాం. పురాణాల ప్రకారం గరుడ పురాణాన్ని కుటుంబ సభ్యుల మరణం తర్వాత మాత్రమే పారాయణం చేస్తారు. ఇలా చేయడం వల్ల చనిపోయిన వారి ఆత్మ శాంతి చేకూరుతుందని, వారికి మోక్షం లభిస్తుందని, చనిపోయిన వారి ఆత్మ 13 రోజుల పాటు ఇంట్లోనే ఉంటుందని నమ్ముతారు. అందుకే గరుడ పురాణాన్ని చదవాలని పండితులు చెబుతున్నారు. గరుడ పురాణం ప్రకారం ఎవరైనా మరణించిన తర్వాత వారు కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. తాము ఎప్పుడైతే చనిపోయి తమ ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి ప్రయాణం ప్రారంభిస్తుందో వారికి 3 రకాల మార్గాలు లభిస్తాయి. చనిపోయిన వారు ఏ మార్గంలో వెళ్ళాలనేది వారు చేసిన కర్మలు తప్ప ఎవరూ నిర్ణయించరు. హిందూ మతంలో 18 మహాపురాణాలు ఉన్నాయి. అందులో మొత్తం 18,000 శ్లోకాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 7,000 శ్లోకాలు మానవ జీవితానికి సంబంధించినవి. వీటిలో స్వర్గం, నరకం, రహస్యం, విధానం, మతం, ఇతర విషయాల గురించి ప్రస్తావించబడింది. ఎవరైనా చనిపోయినప్పుడు ఈ గరుడ పురాణాన్ని పఠించడం ద్వారా వారి ఆత్మకు మోక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.